హాయ్ అండి, వెల్కమ్ టు మధుస్ వరల్డ్. ఇవాళ నేను వెయిట్ లాస్కి, డయాబెటిక్ ఫ్రెండ్లీకి హెల్తీ రెసిపీ ఒకటి మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మినప్పప్పు, రాగి పిండి. ఎక్కువ ఐటమ్స్ లేవండి, ఈ రెండే ఐటమ్స్. మినప్పప్పు ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను. రాగి పిండి ఇదే గ్లాస్ తోటి 2 గ్లాసులు రాగి పిండి తీసుకున్నాను. ఇవాళ నేను దోశలు చేయబోతున్నాను ఈ రెండింటితో కలిపి. మినప్పప్పు హెల్దీ, రాగి పిండి చాలా చాలా హెల్దీ. ఆ దోశల్లోకి వెయిట్ లాస్ అంటే మనకేంటి, వెజిటబుల్స్ కావాలి కదా. క్యారెట్ వేసాను, ఆనియన్స్, కొత్తిమీర మనం పైన దోశలకు చల్లుకోవడానికి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. అది ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా మినప్పప్పుని కడిగేసి ఒక 6 గంటల దాకా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అప్పుడు మీకు చూపిస్తాను. మినప్పప్పు 6 గంటలు నానిపోయిందండి. ఇప్పుడు నీళ్లు వడగొట్టుకుని గ్రైండ్ చేసుకుంటాను. నీళ్లు వంపేసుకుని ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నానండి, చూపిస్తాను. మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి. ఎక్కువ నీళ్లు పోసుకోకండి, కొద్ది నీళ్ళు, చిన్న గ్లాసు నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. కొంత గిన్నెలోకి తీసుకున్నానండి, మిగతా దాన్ని మిక్సీ జార్లోనే ఉంచేసాను. దీంట్లో రాగిపిండి వేసి కలుపుకుంటాను. రాగిపిండి వేసుకున్నానండి, కొద్దిగా వాటర్ పోసుకోవాలి, చిన్న గ్లాసు లెక్క పెట్టుకోండి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే, కింద మనకి మినప్పిండి ఉంటుంది కదండి, అది ఉండలు అయిపోకుండా రాగిపిండితో మిక్సర్ అయిపోయి కరెక్ట్గా టెక్స్చర్ వస్తుంది. అందుకోసమని ఇలా చేసుకోవాలి. కొంత మీరు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బ్యాలెన్స్ మాత్రం మిక్సీ జార్లోనే ఉంచుకోండి. రాగి పిండితో కూడా కలిపి గ్రైండ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ మినప్పిండి మనం పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మినప్పిండి మిక్సర్లోకి మిక్స్ చేసుకుని మీకు చూపిస్తాను. ఇలా కలిపేసుకోవాలండి. మిక్సీ జార్లోనే రాగి పిండి వేసి కొద్దిగా మినప్పిండి ఉండి గ్రైండ్ చేయడం వల్ల ఏమైందో తెలుసా అండి, రాగి పిండి అతుక్కుపోతుంది. లేకపోతే ఈ మినప్పిండి ఎంతసేపటికి కలవదు. అందుకనే మిక్సీ జార్లో కాస్త మినప్పిండి నుంచి రాగి పిండి కలుపుకోమని చెప్పాను. దానికి టాప్ సీక్రెట్ అదే. ఇదిగోండి, టేస్ట్కి సరిపడ సాల్ట్ వేసుకుంటున్నా. ఎక్కువ వేసుకోకండి, దీంట్లో ఎక్కువ పట్టదు. సాల్ట్ వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి. ఇది మనం నానబెట్టుకుంటాం కదా దోశల పిండి రుబ్బుకున్న తర్వాత, అలా నానబెట్టుకోక్కర్లేదు. మనకి పప్పు ఒక్కటి నానితే చాలండి. ఏంటంటే రాగి పిండి ఇన్స్టెంట్ది కాబట్టి. రాగులతో కూడా చేస్తారండి దీన్ని. ఇంకోసారి రాగులతో చేసిన వీడియో మీకు అప్డేట్ పెడతాను. ఇలా చేసుకుంటే మీరు కాగక్కర్లేదండి, ఇలా చేసేసుకుని వెంటనే దోశలు వేసేసుకోవచ్చు. ఎంత బాగా వస్తాయో తెలుసా అండి. ఇవి ఒక్కసారి ట్రై చేయండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. పొయ్యి ఆన్ చేసుకుంటున్నాను. పెనం వేడవ్వాలండి. దోశ ఎప్పుడు వేయాలన్న, ఏ దోశ అయినా సరే పెనం ఎంత హీట్గా ఉంటే దోశ అంత బాగా వస్తుంది. పెనం హీట్ ఎక్కాలి. ఈ రాగి దోశలు నిజంగానే ఆడవాళ్ళకి చాలా హెల్ప్ అండి. కాల్షియం తక్కువ ఉంటుంది లేడీస్కి. వాళ్ళకి డయాబెటిక్ వాళ్ళకి కూడా రైస్ చాలా ఇబ్బంది, తినకూడదని చెప్తారు. కానీ రాగి పిండి తినచ్చండి, డయాబెటిక్ వాళ్ళకి ఏమీ ప్రాబ్లం ఉండదు. పెనం వేడెక్కిందండి, ఇప్పుడు దోశ వేసుకుంటున్నాను. దీని మీద నేను ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నా కదండి, కొత్తిమీరను, కొన్ని ఉల్లిపాయలు కావాలంటే ఎక్కువ వేసుకోండి, మీ టేస్ట్ తగ్గట్టు. క్యారెట్ ఇది కాస్త ఎక్కువ వేయండి, స్వీట్గా బాగుంటుంది, ఇష్టపడతారు. ఇప్పుడు ఆ రెండు వేస్తాం కదండి, ఆయిల్ వేద్దాము. ఒక స్పూను చుట్టూతా వేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ అండి, ఇంకెక్కువ కూడా పట్టదు. ఇప్పుడు ఈ వెజ్జెస్ ఒకసారి ఇట్లా గట్టిగా నొక్కేసుకుంటే మన దోశకి అతుక్కుపోతుంది. ఈ రాగి తోలుతో తినమని హెల్దీ అని చెప్పి డయాబెటిక్ వాళ్ళకి డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా తినచ్చండి. మనం ఏంటంటే వెయిట్ లాస్ అవ్వాలి కాబట్టి ఏది పడితే అది తినేసి పొట్ట మార్చుకోవాలి, ఇలా ఏం లేదండి. హెల్తీగానే చేసుకోవాలి, టేస్టీగా తినాలి, ఇంటెలిజెంట్గా తినాలి. తినే దాంట్లో కాస్త టేస్ట్ ఉండాలి, మనకు అది హెల్త్కి ఉపయోగపడాలి, అంతే. అయిపోయిందండి దోశ.
చూడండి, వెనక్కి తిప్పక్కర్లేదు, ఇలా పెట్టేసుకుని ప్లేట్లోకి తీసేసుకోవటం. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇంకో దోశ కూడా వేసుకుంటున్నానండి. చూసారా చిల్లులు ఎలా వస్తున్నాయో. నేను వెంటనే వేసేసాను దీన్ని, నేను పక్కన కూడా ఉంచలేదు. ఇప్పుడు రుబ్బుకున్నాను, వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, క్యారెట్. చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు. ఇది కనుక మీరు అలవాటు చేసుకుంటే మీరు ఇంక బియ్యం దోశలు తినరండి. ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి, సరిపోతుంది. ఇంకంతకుమించి అవసరంలా. మళ్ళీ ఒకసారి గడితో ఇలా నొక్కేసుకుంటే మన దోశకి అతుక్కుపోతాయి. కాకపోతే ఇదేంటంటేనండి, వేడివేడిగా తినాలి. మీరు చల్లార్చుకుని కాసేపు ఆగి తినాలే అనుకునేప్పుడు వేసుకోకండి. వేడిగా అంటే మన బియ్యపు దోశలైనా వేడిగా తింటేనే బాగుంటుందిలేండి దోశలు. కాకపోతే ఇది చల్లారే కొద్దీ ఏంటంటే మెత్తపడిపోతుంది. ఈ దోశ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. అంతేనండి, రెండో దోశ కూడా వేసేసుకున్నాను. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. మీకు ఇదిగో చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. రాగులు మన ఫుడ్లో డైలీ ఉండాలని చెప్పి అంటున్నారండి. ఎందుకంటే మంచిది, కాల్షియం సప్లిమెంట్ ఉంటుంది. ట్యాబ్లెట్స్ అన్నీ ఎందుకండి, ఇలా ఫుడ్లో ఏముందో చూసుకుంటే మనకి హెల్దీ కదండి. ఇంకో దోశ కూడా వేసుకున్నానండి. ఇది రాగి పిండితో ఇన్స్టెంట్గా చేసిన దోశ అండి. ఈసారి రాగులు నానబెట్టుకుని అవి కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అది కూడా బాగుంటుందండి. ఇది తొందరగా అవ్వడానికి రాగులును మినపప్పు కూడా కలిపి నానబెట్టి ఇంకో విధంగా కూడా చేస్తారు. అది నేను మళ్ళీ మీకు అప్లోడ్ చేస్తాను వీడియో చేసి. దీంట్లోకి పల్లి చట్నీ అండి, టమాటా చట్నీ, అల్లం చట్నీ అయితే సూపర్ కాంబినేషన్. కొబ్బరి చట్నీ, కొత్తిమీర చట్నీ, ఏ చట్నీలోకైనా ఏ చట్నీ అయినా ఈ డిష్లోకి సూపర్ ఉంటుందండి రాగి దోశల్లోకి. అవి కూడా నేను వీడియోలు చేసి నా ఛానల్లో పెడతాను. మీరేంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీకు వచ్చి నేను ఏం వీడియోలు పెడుతున్నానో మీకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఏ వీడియో అయినా సరే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు మొత్తం నేను ఏం వేసాను ఏంటి ఎలా చేశానన్న తెలుస్తుంది, అప్పుడే అర్థమవుతుంది. ఇలా మీ ఇంటిల్లిపాది చేసుకుతానండి. ఇది ప్లేట్లో పెట్టుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుని మీకు ఆ పిక్ చూపిస్తాను. ఇలా నేను వెజ్జీస్ ఎక్కువ వేసుకుంటానండి, టేస్ట్ బాగుంటుంది. వెజ్జీస్ ఎక్కువ వేసుకోండి, కొద్దిగా కాదు. అప్పుడు మనం చట్నీ లేకపోయినా తినేయచ్చండి. ఉత్తి దోశలు తినచ్చు, నేను చెప్తున్నా కదా. చూడండి మీరు కూడా ట్రై చేసి. కానీ వెజ్జెస్ ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. వేడి వేడి రాగి దోశలు రెడీ అయిపోయాయండి. అల్లం పచ్చడితో దీన్ని సర్వ్ చేసుకుంటే సూపర్ కాంబినేషన్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీరు ట్రై చేయండి, మీ ఇంటిల్లిపాది ట్రై చేయండి. చాలా బాగుంటుంది, హెల్దీ రెసిపీ. ఇలాంటి మంచి మంచి వంటలు మీకు అందిస్తూ ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాలతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.